నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సీనియర్ పొలిటీషియన్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే మాజీ హోమ్ మినిస్టర్గా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన ఘనత ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారితో పాటు మనం ఉన్నాం. ప్రెజెంట్ పొలిటికల్ ట్రెండ్స్, అలాగే ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన చవి చూసినటువంటి అనుభవాలు, ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏపీకి సంబంధించి కానీ పొలిటికల్గా ఎలాంటి ఎరా ఉంది, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 8 మంత్స్ దాటిపోతుంది ఐ థింక్. అండ్ పరిపాలన అనేది ఎలా కొనసాగుతుంది అనిపిస్తోంది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. అండ్ ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా, అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఒక్కసారి వెనక్కి చూస్తే కనుక ప్రతి కుటుంబానికి 1,22,200 రూపాయల వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పిన ఘనత ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ హామీల అమలు, సంక్షేమ పథకాల అమలు, ఆ తీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు 6 హామీలు ఇచ్చారు. అవును సార్. హామీల్లో ఏవీ నెరవేర్చలేదు. ఒకటేమో పెన్షన్స్ మాత్రం వేస్తున్నట్టున్నారు. సార్, ఏదో ఒకటి దాటవేసే ధోరణిలోనే కనపడుతుంది కానీ వాటి అమలు గురించి ఆలోచన చేస్తున్నట్టు కనపడదు. సార్, వాళ్ళు చెప్తున్న ఒక కారణం ఏమిటంటే గతంలో 14 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. దానికి వడ్డీలు కానీ కంతులు కానీ కట్టడానికి 55,000 కోట్లు పోతుంది. తర్వాత జీతభత్యాలు పోవాలా, పోతే మిగిలి లేదు. వనరులు సమీకరించుకుంటున్నాం, వనరులు సమీకరణ అవుతానే పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అవును సార్. కానీ అది వనరుల సమీకరణ అవి ఎంత సమస్య సరే, మేనిఫెస్టో రాసేటప్పుడే చూసుకోవాలి. మేనిఫెస్టో రాసేటప్పుడే రెవెన్యూ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం అనుకో, ప్రభుత్వం జగన్దైనా బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎన్నికల సంవత్సరం బడ్జెట్లో యాక్చువల్ అకౌంట్స్ రావు, బడ్జెట్ ఎస్టిమేట్స్ వస్తాయి. అంతకుముందు సంవత్సరం రెవెన్యూ ఎస్టిమేట్స్ వస్తాయి, ఇంకా అంతకుముందు యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. అవి ఏ బడ్జెట్ పుస్తకాల్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఇస్తారు. ప్రతి బడ్జెట్లోనూ ఎవరికైనా తెలుస్తుంది. ఆ రెవెన్యూని చూసుకొని జీతభత్యాలు మైనస్ చేసుకొని ఇవన్నీ హామీలకు డబ్బులు ఎక్కడివి అని చూసుకొని చెప్పిండాల్సింది. చెప్పకుండా చెప్పిన తర్వాత డబ్బులకు చూడడం అనేది చాలా తప్పుడు సంకేతం పంపిస్తుంది. అందుకే 8 మాసాలైనా ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి అనేది మొదలవుతుంది. ఇంకా ఏం రాలేదే, అన్ని చెప్పి రాలేదనేది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి త్వరలో. బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో ఏముంటాయి, అకౌంట్ ఉంటాయి. బట్ పథకాలే మెన్షన్ చేయరు కదా. దాంట్లో చేస్తే 1 2 చేయొచ్చు అంత. అది ఆ ప్లానింగ్ ముందే ఉండాలంటారు ఖచ్చితంగా. ఎస్ సార్. అండ్ సార్, ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి కండిషన్లో ప్రజెంట్ ఈ విద్యుత్ కొంటే నష్టం, కొనకపోతే కష్టం అనే టైప్ ఆఫ్లో, అంటే కొంటే సరే ఎంతంత ప్రజల మీద భారం పడుతుందో మనకు తెలుసు. మీరు ఆ విషయంలో చాలా సీనియర్గా చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడారు. కొనకపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది. సెక్కీకి సంబంధించి, అంటే సోలార్ పవర్, దానికి సంబంధించి కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం, ఆ ఒప్పందానికి సంబంధించి మీరు చాలాసార్లు మీ వాణి వినిపించారు గతంలో కూడా. అంటే ఇప్పుడు పవర్కి సంబంధించి ఏం జరగబోతోంది సార్? కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతోంది? సెకీది అంటే ఈ ప్రభుత్వం చేసుకోలేదు. అవునండి. గత ప్రభుత్వం చేసుకున్నారు. జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకున్నారు. వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చారు, అధిక ధర పెట్టినారు. అధిక ధర పెట్టిన దానివల్ల ఏమవుతుంది అంటే అధిక ధర కొని ఇక్కడ తక్కువ ధరకు సప్లై చేయాలి. ఇక్కడ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచితే ప్రజల్లో ఆందోళన వస్తుంది. పెంచకపోతే డిస్కామ్లు నష్టపోతాయి. తప్పదు కదా. అదే అందుకే కొనకపోతే నష్టం, కొంటే నష్టం అని. సరే కొనలేదనుకోండి, వాళ్ళకు డబ్బులు పే చేయాల్సింది ఉంటుంది రివర్స్లో. వాళ్ళు చెప్పినంత వాడకం తీసుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారంగా పే చేయాల్సింది వస్తుంది. అందుకే కొంటే నష్టం, కొనకపోతే నష్టం అని చెప్తున్నారు. కానీ ఆ అగ్రిమెంట్ చేసుకోవడం అంటే చాలా తప్పుడు విధానంలో చేసుకున్నారు. హై కాస్ట్. విద్యుత్ పవర్ అంత కాస్ట్ కూడా పడదు. అదే చంద్రబాబు పవర్ ధరను కూడా ఎక్కువ ఇచ్చారు. ఇవ్వడము, ఈ కండిషన్స్ పెట్టుకోవడం అనేది అప్పుడు ఇది అది మాత్రం
జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పు ప్రజలు ఇప్పుడు భారం మోయాల్సింది వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. అంటే సార్ అప్పట్లో మీరు ఇదే విషయం మీద కూడా అసెంబ్లీలో చాలాసార్లు లేవనెత్తారు, బిగ్ బాస్ కాదు, ఇష్యూ అని. ఈ విషయం కాదు, సార్ అప్పుడు ఎలక్ట్రిసిటీ రీఫార్మ్స్ గురించి. ఎస్ సార్, అవును ఎందుకంటే రీఫార్మ్స్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అవునండి. ప్రయత్నాలు చేశారు. రీఫార్మ్స్ చేస్తే ఈయనక విద్యుత్ ధరలు పెరుగుతాయి, నష్టం ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పి చాలా మార్లు రైట్ చేశాము, చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేశాము. అవును సార్, ఆ థర్మల్ స్టేషన్లతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేది, అవును సార్, అవన్నీ కూడా రైట్ చేసినాం అప్పుడు. ఎస్ సార్. ఓకే సార్. అండ్ అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఏపీలో ఉన్న వనరులు కానీ అలాగే బడ్జెట్ అలొకేషన్స్ కానీ వీటి ప్రకారం చూస్తే కనుక అంటే ఆ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏమైనా వీలు పడే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉందా అది ఏమన్నా? ఇక రీఫార్మ్స్ చేసేదానికి ఏమి లేవు, రీఫార్మ్స్ అయిపోయినాయి, చేసేసినారు ఆయన, చేసేసినారు, ఇప్పుడు చేసేదానికి లేదు. అదే ఆ రీఫార్మ్స్ ప్రభావమే ఇటువంటి ఎన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎస్ సార్, ఇటువంటి ఒప్పందాలు జరుగుతుందో ఆ రీఫార్మ్స్ ప్రభావమే. ప్రైవేట్కు ద్వారా తెలిసినారు ఆ రీఫార్మ్స్ వల్ల. ప్రైవేట్ దగ్గర నుంచి ఇటువంటి విద్యుత్ కొనుగోళ్ళలో వాళ్ళకు లాభం జరుగుతుంది, వీళ్ళకు నష్టం, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఓకే. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్టుగా జగన్ గారి హయాంలో ఇదంతా జరిగిందంటారా? ఖచ్చితంగాను. అంటే ఈ కొనుగోళ్ల విషయంలో కాస్త ఎక్కువ రేటు పెట్టుకోవడం కానీ. ఇది కార్పొరేషన్ నుంచి కొనేది మాత్రం ఎక్కువ రేటు, ఎక్కువే, అది చెప్పింది కదా, అది ఎక్కువే, ప్రజలకు భారమే, కొనకపోయినా కానీ నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం ఎట్లయినా గోడేటు చెంపేట అంటారు. ఎస్ సార్. సార్ జనరల్ పొలిటికల్ ట్రెండ్ చూస్తే కనుక జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై దాడులు కానీ, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళ కొన్ని హత్యలు కానీ, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపై మళ్ళీ దాడులు, వాళ్ళపై హత్యలు, అవి ఇవి. అంటే జనరల్గా మీరు సీనియర్గా, ఒక సీనియర్ పొలిటీషియన్గా అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. హోమ్ మినిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది సార్ జనరల్గా ఇప్పుడున్న కండిషన్లో, ఏం చెప్తారు? అంటే నేనున్నప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉండేది. గ్రామాల్లోకి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. అయినా కానీ లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రుల దగ్గరే ఉంటుంది. ఒక హోంశాఖ మాత్రమే హోంమంత్రి పరిధిలోకి వస్తుంది. పరిధిలోకి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రులు నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, ఎందుకంటే వాళ్ళకు నా మీద విశ్వాసం ఉంది కాబట్టి. సరే, ఇది హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఫ్రీ హ్యాండ్ అవసరం లేదు, చేసుకోవాలి అన్నారు. అధికారులు కూడా అటువంటి ఆదేశాలే ఇచ్చారు, మీరు కలిసి మాట్లాడుకొని డిస్కస్ చేసి చేయిపోండి అని. అందువల్ల కొంచెం నాకు లా అండ్ ఆర్డర్లో కూడా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు హోంమంత్రులు వచ్చినారు కదా, వీళ్ళకి కేవలం హోమే ఉంటుంది, ఇంకా వేరే ఏముండదు. ఎందుకు హోంలో వాళ్ళు చెప్పినట్టు జరగడానికి, హోంమంత్రులు చెప్పినట్టు జరగడానికి పెద్ద అవకాశాలు లేవు. ఎందుకంటే ఎస్ఐలను ఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తాడు సార్, సిఐలను డిఐజీ ట్రాన్స్ఫర్ చేస్తాడు, తర్వాత డిఎస్పీలు ఒకటి ఏదన్నా కాస్త కూస్తో డిస్కస్ చేస్తే చేయొచ్చు, అది కూడా డీజీపీ చేస్తాడు. డీజీపీ హోంమంత్రితో ఏమన్నా డిస్కస్ చేస్తే చేయొచ్చు. ఇంకా ఎస్పీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారులందరినీ జిఐడినే చేస్తారు, అంటే చీఫ్ మినిస్టరే చేస్తారు. హైరార్కీ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది పూర్తిగా హోంశాఖ మీద ఆధారపడి, ఏవో ఒకటో రెండో చిన్న పనులు చెప్పచ్చు, ప్రోటోకాల్ అయితే ఉంటుంది, ముందర పైలట్ వెనుక ఎస్కార్టు, అంతే, అంతకు మించి పెద్దగా జరిగేది ఏముండదు. అంటే హోమ్ మినిస్ట్రీకి అన్ని పూర్తి స్థాయి లా అండ్ ఆర్డర్కి సంబంధించి అధికారాలు ఎప్పుడూ కూడా ఉండవు. లా అండ్ ఆర్డర్ ఇస్తేనే, అది ఒక్క హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరగం వెంగళరావుకు లా అండ్ ఆర్డర్ ఇచ్చినారు. సరే, ఆయన తర్వాత నాకు ఒకవేళ లా అండ్ ఆర్డర్ లేకపోయినా ముఖ్యమంత్రి పూర్తి బాధ్యతలు నాకు అప్పగించింది. సో సార్, మీరు ఈ సందర్భంలో మీరు అద్భుతంగా నిర్వహించినటువంటి ఏమైనా ఆపరేషన్స్ కానీ, అంటే మీ టైంలో అవి కంటే కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి అడిగారు. అవును సార్, ఇప్పుడు ఎలా జరుగుతుండేటి? ఎందుకంటే గతంలో వైసీపీ శ్రేణులు, ఈ అధికార యంత్రాంగం వైసీపీ వాళ్ళని మద్దతు ప్రకటిస్తూ వచ్చినారు. అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే రీజనల్ పార్టీస్ వచ్చినాయి. రీజనల్ పార్టీస్ వస్తే ఏమిటంటే మొత్తం వాళ్ళు ఒక 4-5 సెక్రటరీని వేసుకుంటున్నారు సార్, వాళ్ళకు శాఖలు కూడా అప్పగిస్తున్నారు. అవునండి.
ఒక్కొక్క సెక్రటరీకి 2-3 శాఖలు మంత్రులకు కేటాయించినట్టు అవును ఏదైనా సెక్రటరియట్లో పని జరగాలన్నా సార్. ఆ అధికారి నుంచి ఆదేశాలు వస్తేనే. సార్. ఏదో చిన్న చిన్న పనులు అంటే సరే కానీ సార్. విధాన నిర్ణయపరమైన నిర్ణయాలు అయితే అక్కడి నుంచి రావాల్సిందే. సార్. కలెక్టరేట్లో జరగాల్సింటే కలెక్టర్కు ఇక్కడి నుంచే ఆదేశాలు. అంటే అధికారం ఏకీకృతమైంది. అవునండి. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అనేది వచ్చేసింది. ఆ, అది కూడా ఈ రీజనల్ పార్టీస్ అన్ని ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీస్ అయిపోయినాయి దేశం మొత్తం మీద అన్ని చోట్ల. అదే పరిస్థితి ఉంది. సార్. అదే పరిస్థితి ఉన్నప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అధికారం అంతా అక్కడే ఉన్నది. దాఖలు చేయడంతో ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధికారాన్ని చేజిక్కించుకొని టీడీపీ వాళ్ళకు పనులు జరగకుండాను చేసినారు. వాళ్ళ మీద దాడులు చేసినట్టు వాస్తవమే, అన్ని రకాల అక్రమాలు చేసింది వాస్తవమే. సరే, టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన కొంచెం ఆచితూచి అడుగులేస్తారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు శ్రేణులు కూడా వాళ్ళకప్పుడు గతంలో జరిగినాయి కాబట్టి వాళ్ళు ప్రతీకారేషతో రగిలిపోతున్నారు. వాళ్ళ పనులు సక్రమంగా సాగటం లేదని, వాళ్ళని పట్టించుకోవటం లేదని, ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయని. అంటే ఎందుకంటే అధికారాలు బదిలీలు జరిగిండవు కదా, పాత వాళ్ళు ఉంటే వాళ్ళ సాఫ్ట్ కార్నర్ ఉంటారు కదా వాళ్ళ మీదనే అని కొంచెం ఆగ్రహంగా కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు. మరి ఆయన దాన్ని సరైన పద్ధతిలో నడిపించాల్సిన అవసరం అయితే ఉంది. 8 మాసాలు అయింది. ఇప్పుడైనా దాని మీద తగు చర్యలు తీసుకు, గతంలో ఒకవేళ జరిగిన సంఘటనలు కేసులు అటువంటి ఏమైనా ఉంటే చూసి చేయడము, అధికారులు అటువంటి అధికారులు ఉంటే బదిలీ చేయడము, ఇవన్నీ చేయాలి. మరి అవన్నీ చేస్తున్నట్లేదు. అందువల్ల తెలుగుదేశం వల్ల కొంచెం ఇబ్బందులు పడతా పార్టీ మీద కొంచెం ఈవెన్ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నా కానీ మాకే నష్టం జరుగుతుందని కొంచెం ఉంది, వ్యక్తం అవుతుంది వాళ్ళ కార్యకర్తల్లో. అంటే లోకేష్ ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రాసుకున్నాను నేను, ప్రతి వాళ్ళ పేర్లో ఉన్నాయి, మేము వదిలే ప్రసక్తి లేదు అని ఆయన పలు మీటింగ్స్లో చెప్పడం కూడా జరిగింది ఎన్నికల ముందు. ఆ తర్వాత అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుందా సార్? ఎలా? కాదు, అంటే అతను సంఘటనలు అప్పుడేమి అధికార యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తా అధికారులు కూడా వల్లపక్రంగా పనిచేయని మొదలుపెట్టారు వైసీపీకి అనుకూలంగా. అటువంటప్పుడు వాళ్ళని హెచ్చరించేటప్పుడు మీ పేర్లన్నీ రెడ్ బుక్లో రాస్తున్నాను, వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీపై చర్యలు ఉంటాయి అని అన్నారు. కానీ ఆ రెడ్ బుక్కే చెప్పినట్టు జరగలేదనే కదా తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహాలు ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. సో అంటే ఈ విషయమే కొంచెం దృష్టి పెడితే బెటర్ కూటమి ప్రభుత్వం. అంటే పరిపాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అంట. ఎస్. అండ్ సార్, ముఖ్యంగా రానున్న ఇంకా 4 ఏళ్ళు పైబడి ఉంది. ఈ 4 ఏళ్ళ పైబడి జగన్ భవితవ్యాన్ని ఎలా ఊహించవచ్చు అంటారు? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ సీనియారిటీతో ఏం చెప్తారు? అంటే ఏమన్నా మళ్ళీ కేసులు తిరగదోడి, అఫ్కోర్స్ ఇప్పుడు నడుస్తున్న కేసులే కొంచెం ఏమన్నా బిగుసుకుని మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సులు అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఇప్పుడు ఈ కేసులు అనేటివి సిబిఐ దర్యాప్తు చేసింది, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినారు, విచారణకు వచ్చినాయి చాలా 16 కేసులు. సిబిఐ స్పెషల్ కోర్టులో హైదరాబాద్లోనే ఉంది, అక్కడ విచారణకు రెడీగా ఉన్నాయి. కానీ వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు విచారణ జరగకుండా. అది సుప్రీంకోర్టు దృష్టికి రఘురామరాజు పిటిషన్ వేశారు, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు, కేసులే నడవడం లేదు, ఇన్నేళ్ళు అయింది, మూలన పడి ఉన్నాయి అని చెప్పి రఘురామరాజు పిటిషన్ వేస్తే ఆయన పిటిషన్ మీద సుప్రీంకోర్టు స్పందించి డే టు డే మీరు విచారణ చేయాలా అని ఆదేశాలు ఇచ్చారు. అయినా ఇప్పటికీ మళ్ళీ జరుగుతున్నట్లేదు. అయినా కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆర్డర్స్ అవి ఎప్పుడో జరపక తప్పదు. జరిగినప్పుడు కేసులు బట్టి శిక్ష పడుతుందా పడదా అని నేను ఊహించలేను కదా. జడ్జీలు నిర్ణయం తీసుకోవాలా. సిబిఐ కోర్టు పోయినాక మళ్ళీ హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది వాటి నిర్ణయం న్యాయాధికారులను బట్టి ఉంటుంది. కానీ మనం చెప్పేది లేదంటే మనం చెప్పేదాన్ని. కాకపోతే ఆయన రాజకీయ జీవితం ఎట్టుంటుంది అని అంటే అదొక సమస్య. ఎందుకంటున్నాను అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో అయితే 2 ఎన్నికల్లో సరిగా పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ టైం అయినప్పుడు రాష్ట్రాన్ని విభజించినారని కోపంతో ఉన్నారు.
ప్రజలంతా కోస్తాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ అన్యాయంగా విభజన చేసింది కాంగ్రెస్ అధినేత్రి అని కోపంగా ఉన్నారు. మళ్ళీ రెండో వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు షర్మిల గారు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఆమె ఒకవేళ ఆమె కానీ రాబోయే అధ్యక్షులు కానీ రాష్ట్ర యంత్రాంగాన్ని నిర్మాణం చేసుకోవాలా, జిల్లా యంత్రాంగాన్ని నిర్మాణం చేసుకోవాలి, పార్టీ యంత్రాంగాన్ని, తర్వాత నియోజకవర్గ స్థాయిలో నాయకులను గుర్తించాలా, అక్కడ కూడా కొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది. రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించాల్సిన అవసరం ఉంది. అవన్నీ చర్యలు చేపట్టితే కాంగ్రెస్ పార్టీ బలపడింది అనుకోండి, అప్పుడు జగన్ కొంచెం దెబ్బ తగులుతుంది. ఎందుకు జగన్కే దెబ్బ తగులుతుంది, కూటమికి కూడా తగలచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎందుకు జగన్కే తగులుతుంది అంటే, జగన్ ఓట్ బ్యాంక్ అంతా అప్పుడు డివిజన్ అప్పుడు కాంగ్రెస్కి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా జగన్ పోయింది. అంటే మైనారిటీస్ కానీ ఎస్సీస్ కానీ ఇంకా కాంగ్రెస్ ఉండదు కదా అని తెలుగుదేశంకు చేయలేక వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గినారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఉండారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు దేశం మొత్తం మీద ఏమైందంటే ఒక ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు, స్పెషల్ ఓట్ బ్యాంక్ ఉందండి వాళ్ళకి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కాంగ్రెస్ ఈ పార్టీ బలపడి కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ బ్యాంక్ ఇటు షిఫ్ట్ అయిందంటే తప్పకుండా నష్టం జగన్ జరుగుతుంది. అలా కాంగ్రెస్ పార్టీ అట్నే ఉన్నదనుకోండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనూ ఉంటే అప్పుడు అతనికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎస్ సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఏమన్నా కలిసే ఛాన్స్ ఉంటుందంటారా? ఛాన్సే లేదంటారా? అది ఛాన్స్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిసే పరిస్థితి ఎందుకుండదు అంటే, ఆయన డివిజన్ అయినప్పుడే సోనియా గాంధీతో కొట్లాడి వచ్చినారు. కొంచెం ధిక్కారణ ధోరణిలో మాట్లాడడము, పార్టీకి రాజీనామా చేయడము, పార్టీ పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినారు కాబట్టి మళ్ళా కలుసుకుంటారని నేను అనుకోను. అంటే ఇప్పుడు సీనియర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మన శైలజానాథ్ గారు వచ్చారు, ఆ తర్వాత ఇంకా చాలామంది జాయిన్ అవుతారనే మాట వినబడుతోంది. సో ఈ నేపథ్యంలో శైలజానాథ్ పరిస్థితి వేరు, మరి వస్తారా రారా అనేది వేరు సమస్య. అవును సార్, అది అక్కడ పార్టీ బలపడిందంటే నేను చెప్పింది, నేను ఊహ మాత్రమే చెప్పినాను. కానీ బలపడితే మాత్రం కష్టము. ఇటు ఇప్పుడున్న పరిస్థితి ఉంటే ఉండకపోవచ్చు కూడా, లీడర్షిప్ కూడా దాటుకొని పోవచ్చు. అది ఎందుకంటే ప్రచారం కానీ కార్యకర్తల మీటింగ్లు కానీ ఇటువంటివి ఏం జరుగుతుండడం లేదు. ఏదో వాళ్ళిద్దరూ పత్రికల్లో విమర్శలు చేసుకునే దానికే చేసుకుంటున్నారు కానీ మిగతాది ఆచరణలో కార్యక్రమం ఏం లేదు. ఓకే, అంటే షర్మిలని పీసీసీ చీఫ్ చేశాక కూడా సిచ్యువేషన్ అలాగే ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఆ తర్వాత ఆమె గ్లామర్తో కానీ ఆమె మాటలతో కానీ ఉంది, అంతవరకే. కానీ కిందికి పోవడం లేదు అంటే కార్యకర్తలకి. ఇప్పుడున్న కండిషన్లో ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కనుక 2.0 జగన్మోహన్ రెడ్డిని చూస్తారు మీరు. అంటే పూర్తిగా మారబోతున్న జగన్ చూస్తారు. కార్యకర్తలతో డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకుంటాను, ప్రతి ఒక్కళ్ళు నాకు కావాలి అని ఆయన చెప్పడం జరుగుతోంది. సో అంటే ఈ మార్పు జగన్లో రావడం అనేది ముదావహం అంటారా? అండ్ ఒక మంచి మిత్రుడి తనయుడికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమైనా ఉంటుందా? తనయుడే ఉంది, నాకేం సంబంధం ఉంది అంటే ఒక ప్రాంతవాసిగా అట్లా కాదు. ఆయన గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఒక్క మారు నన్ను చూడండి అని ఆ ఎన్నికల్లో పోతే పాపం ఓట్లు వేసినారు. 150 సీట్లు దగ్గర ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలించినారు. పరిపాలించినప్పుడు ఏమని అనుకున్నాడు, నేను చెప్పిన హామీలు నేను నెరవేర్చినాను, ప్రజలు నాకు ఓట్లు వేస్తారు అని అనుకున్నాడు. కానీ ప్రజలు ఆ పథకాలను చూసి ఓట్లు వేయలేదు. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంతా చూశారు, ప్రభుత్వాన్ని అంతా. ఎందుకంటే కార్యకర్తలతో కలవకపోవటము, ఎవరితోనూ నాయకులను కూడా కలవకపోవటము, శాసనసభ్యులను కలవకపోవటము, డైరెక్ట్గా టచ్లు లేకపోవడం, ఎవరికి అందుబాటులో లేకుండా ఐసోలేటెడ్గా ఉండడం మొదలుపెట్టారు.
మరి ఇప్పుడు మార్చుకుంటాను చూడండి అని అంటే మార్చుకుంటాడో లేదో, మార్చుకున్నప్పుడు కదా పరిస్థితి. అవును సార్. ఎందుకంటే ఇవి ఏ, పుట్టుకతో వచ్చిన జబ్బులు అన్నమాట. 10 మందితో కలివిడిగా మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. అవును ఏ సబ్జెక్టు లేకపోయినా కానీ అవును సార్. ఏదైనా మనిషి కనపడతానే 4 మాటలు మాట్లాడుతూ మాట్లాడడము, ఉంటారు. చాలా చక్కటి పరిచయాలు విశ్లేషణ సార్. చేసుకోవడము అవును. కొందరికి ఉంటుంది. అవును సార్. కొందరు కొంచెం పలకరిస్తే కానీ దగ్గర అవ్వలేరు. అవునండి. కొందరు పలకరించినా కానీ పలకకుండా ఉంటారు. ఇట్లా రకరకాల అయ్యి మా నైజము అన్నమాట. హ్యూమన్ పుట్టుకతో వచ్చే వ్యవహార శైలి. మరి ఆయన ఎంత మార్పు చెందుతాడో ఏం చెందుతాడో తెలియదు. ఆయన మార్పు చెందినప్పుడు కదా ఇవి అవునండి. మాట్లాడాలి. ఖచ్చితంగా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమకాలీనులు ఆఫ్ కోర్స్ మీరు ఆ అది వేరు, రాజకీయాలు వేరు. ఈయన అప్పుడు చిన్న బాలుడు, ఏం మాకు ఆయన గురించి ఏం తెలియదు. ఓకే సార్. అంటే సార్ అంటే సందర్భం కాకపోవచ్చు. ఇప్పుడు పరిపాలన బట్టి ఇప్పుడు మనిషిని చూసి చెప్తాను సార్ అదే అంటే సార్ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ రీజన్ ఏం చెప్తారు సార్? ఎందుకని ప్రజలు ఆదరించలేకపోయారంటారు? పరిపాలనే మనుషులకు అందుబాటులో లేకపోతే ఏటా అది. తర్వాత అది ఒక పథకాలు ఇచ్చి కూరుకుతున్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం లేవు, ప్రజలతో సంబంధాలు లేవు. ప్రజలకు మిగతాటి ఏమీ మెడికల్ అండ్ హెల్త్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఏవి సౌకర్యాలు లేవు కదా. ఈ పథకాలు ఇచ్చి కూర్చోవడం, బటన్లు నొక్కడం అంతవరకు. సొసైటీలో ఉన్న ఆటో డ్రైవర్ నుంచి పూజారులకి వీళ్ళందరికీ ఎందరికి ఇచ్చినా వాళ్ళు ఏమంటారు, ఏం ఆయన జోబులో నుంచి ఇచ్చినారా అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పూర్వం అయితే తెలియదు, ప్రభుత్వ డబ్బు తింటాండంలే అని అనుకునేవాళ్ళు. అది ఎక్కడి నుంచో వస్తుంది, ఏదో ముద్రించి వచ్చినదని నేను అనుకుంటున్నారు సామాన్య జనం. ఇప్పుడు అట్లా కాదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ పడుతుంది. ನೀವು అంగడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, బస్సు ఎక్కినా, దిగినా ఏదైనా సరే జిఎస్టీ అని వస్తుంది. జిఎస్టీ అని వచ్చి తెలియక వాళ్ళు పే చేస్తానని తెలుస్తుంది. కాబట్టి మేము కట్టిన ట్యాక్సే కదా, మీరు మీ సొంతం డబ్బుల నుంచి లేదు కదా, మేము డబ్బు కట్టినా మాకు పథకాలు ఇస్తున్నారు, మా డబ్బే కదా అనేది ఒకటి. ఆ రకంగా కూడా దగ్గర కాలేకపోయారు జనాలు. అది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అందుకే కదా ఇక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిన, అక్కడ పథకాలు ప్రవేశపెట్టిన తీర్పేమో మారింది కదా. వ్యవహార శైలిని చూశారు, ప్రజా పరిపాలనను చూశారు, వాటి మీద ఆధారపడి ఓట్లు వేశారు. అంతేగాని ఈ పథకాలను చూసి ఓట్లు వేస్తారని. ఎస్ సార్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకసారి అంటే మీరు సెంట్రల్ పాలిటిక్స్ కూడా చాలా చూశారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రధాని మోడీ చరిష్మా ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్స్ మహారాష్ట్రలో గెలిచిన తర్వాత కూడా ఆల్రెడీ ఈవీఎంస్ ఇష్యూ చాలా వస్తూ ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో మరో విషయం కూడా జరిగింది. జస్ట్ ఎలక్షన్స్కు ముందు చాలామంది ఓటర్స్ యాడ్ చేశారనేటువంటి రకరకాల ఆరోపణలు వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోడీ ప్రభ ఇంకా ఎంతవరకు ఉండేటువంటి ఛాన్స్ ఉంది? ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఏమనిపిస్తుంది సార్? మోడీ ప్రభ అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి కూడా ఐకమత్యంగా పనిచేయలేకున్నారు. ఇప్పుడు మన హర్యానా ఎలక్షన్లు చూస్తే ఆప్ వచ్చి 11 సీట్లు అడిగినారు, వాళ్ళు 7 సీట్లు ఇస్తామన్నారు. అది ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ చేసుకోండొచ్చు కదా, ఏముంది పెద్ద సమస్య. ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు కూర్చొని ఏదో వయా మీడియా సర్దుబాటు చేసుకో వాళ్ళు వచ్చి ఇందులోకి వచ్చారు. కానీ కొందరు వ్యక్తులు అదే పనిగా కూటమి ఉండకుండా ఉండాలా, ఆప్ ఉండకూడదు, ఆప్ కిందకు మనం సీట్లు ఇవ్వాలా అని దాన్ని చెరిపేసి పొత్తు లేకుండా చేసినారు. పొత్తు లేకుండా చేసేసరికి ఆప్ పోటీ పెట్టింది. ఇండియా కూటమిలోనే ఉన్నది కదా ఆప్. పోటీ పెట్టేసరికి 2000, 3000 ఓట్లు చేసేసరికి ఆ ఓట్లతోనే ఒక 25-30 సీట్లు పోయినాయి. దాంతోనే అక్కడ అధికారంలోకి లాక్కుపోయింది. సరే, దాని దెబ్బ మహారాష్ట్ర మీద పడింది. మహారాష్ట్ర మీద పడింది. మహారాష్ట్రది ఇప్పుడు ఆప్ వాళ్ళు దెబ్బతిన్నారు ఢిల్లీలో. ఇవన్నీ కూటమి సక్రమంగా ఉండింటే 3 రాష్ట్రాలనే ఛత్తీస్గఢ్ వచ్చేటివి. అటువంటిది చేతులారా పోగొట్టుకున్నారు. ఇండియా కూటమిలో ఉన్న అనైక్యత వల్ల పోయినది అది. వీటికి తోడు ఆయన చరిష్మా తగ్గిందా లేదా అని ఒక విశ్లేషణ చేస్తే వాళ్ళు 400 మార్కు పెట్టుకున్నారు.
సరే 400 కాదు. వాళ్ళు గతంలో అయితే వాళ్ళ సొంత మెజారిటీతోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినారు. లేదంటే కొంత కూటమి అభ్యర్థులతో. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి ఇప్పుడు కూటమి అభ్యర్థులే కాకుండా మళ్ళీ ఇతరులను కూడా చేర్చుకోవాల్సింది వచ్చింది. ఇండియా కూటమిలో ఏది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి అదే అయితేనేమి, ప్రాంతీయ పార్టీలు. బీహార్ కూటమి అయితేనేమి, ఆ కూటమి వల్లనే వాళ్ళు అధికారంలో ఉండగలుగుతున్నారు, మనగలుగుతున్నారు. ఆ ఓట్లు లేకపోతే లేదు కదా. సరే చరిస్మా ఎంతవరకు ఉంది, ఎంత మేరకు ఉంది అనేది తగ్గింది. కాకపోతే వీటికంటే కారణం ఇండియా కూటమిలో ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణము అంటాను నేను. అంటే మోడీ చాలా వేగంగా ముందుకెళ్లడంలో కూడా ఇండియా కూటమి వైఫల్యం తప్ప మరొకటి కాదంటారు. ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో అంటే ఫ్యూచర్లో కానీ బీజేపీ ఇంకా ఏమైనా బలపడే ఛాన్స్ ఉందంటారా? ఇది ఇలాగే కొనసాగే అవకాశం? అంటే బీజేపీ బలపడేది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పటికే 15 సంవత్సరాలుగా రాజ్యంలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అంటే తగ్గింది కదా, ఇప్పుడు మెజార్టీ అయితే తగ్గింది. కానీ వాళ్ళు చేసుకునే పనులు ఇండియా కూటమిలో ఉండే ఐకమత్యము ఎట్లా ఉంటాయో చెప్పలేను కదా నేను. 4 సంవత్సరాలకు ఏ విధంగా చేసుకుంటారో అని చెప్పలేము, దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. స్టేట్కి సంబంధించి అలాగే సెంట్రల్కి సంబంధించి కూడా చాలా చాలా విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.